హాయ్ గైస్, దిస్ ఇస్ అరవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. భీమా మూవీ అయితే రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వస్తే గనక గోపీచంద్ గారి మాస్ కంబ్యాక్ అని చెప్పాలి. సినిమా అయితే లిటరలీ అసలు మూవీలో గోపీచంద్ గారి యాక్టింగ్ అసలు హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. రణం మూవీలో ఎంత ఎనర్జీగా ఉంటారో సేమ్ ఎనర్జీ అసలు ఏ మాత్రం ఎక్కడ డ్రాప్ లేదు. అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక టెంపుల్ గురించి మిస్టరీస్ గా చూపిస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ లవ్ ట్రాక్ సెట్ చేశారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ విషయం ఏంటంటే కొత్త సినిమా కదా, ఏమైనా కొత్తగా ఉంటుందా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. ఓల్డ్ రొటీన్ టెంప్లేటే. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నది గోపీచంద్ అన్న. సస్పెన్స్ అనేది బాగా క్రియేట్ చేస్తారు డైరెక్టర్ కూడా. అండ్ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి ఏంటంటే సినిమాలో కొన్ని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు ఉంటాయి. ఫైనల్ గా సినిమాలో ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంటది, హీరో ఇంట్రడక్షన్ బాగుంటది. ఇంటర్వెల్ టైమ్ లో వచ్చే ఫైట్ అయితే ఒక రేంజ్ లో ఉంటది. ఫైట్ దుమ్ము దులిపేస్తాడు. సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి కొన్ని ట్విస్ట్లు బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ హోల్డ్ చేసిన సస్పెన్స్ సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తారు. సో ఆ రివీల్ చేసే విధానం కూడా బాగుంటది. క్లైమాక్స్ లో ఆ శివుడి అంశైన పరశురాముడి యొక్క ఎలివేషన్స్ గానీ లేకపోతే గోపీచంద్ అన్న ఎలివేషన్స్ గానీ ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాలో బీజిఎం అయితే ఎక్కడా తగ్గలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక కన్నడ డైరెక్టర్ అయిన హర్ష గారు మన తెలుగులో వచ్చిన ఫస్ట్ మూవీ అనుకుంటా నాకు తెలిసి. పాత కమర్షియల్ మూవీ అయినా సరే మా గోపి అన్నకు మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో బాగుంది. అంటే కొన్ని దగ్గర లాజిక్ లేకూడదు అలాగని చెప్పి సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటది సినిమా. అండ్ మెయిన్ ఏంటంటే గోపీచంద్ అన్న యాక్టింగ్ గురించి డెఫినెట్లీ ఈ మూవీని వాచ్ చేయాలి. అండ్ ఫైనల్ గా మూవీలో అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి గోపీచంద్ అన్న ఎలివేషన్స్ గానీ అండ్ ఒక విషయం చెప్పాలి బట్ స్పాయిలర్ అయిపోద్ది. సరే, గోపీచంద్ అన్న ఎలివేషన్స్ గానీ పరశురాముడి యొక్క ఎలివేషన్స్ గానీ ఆ రిఫరెన్స్ గానీ చాలా బాగుంటది. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి దెయ్యాలు కూడా వస్తాయి. ఆ సీన్ కూడా ఓకే బాగానే వర్కౌట్ అయింది అనిపించింది నాకు. చాలా డేస్ తర్వాత ఒక మంచి మూవీ చూసాను. ఎనీవే గైస్, ఈ సినిమా కనుక మీరు ఆల్రెడీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే గైస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి రివ్యూస్ మంచి మూవీస్ కోసం మూవీస్ ఎలా ఉన్నా బాగున్నా బాగోపోయినా ఫేవరెట్ అయినా కాకపోయినా డెఫినెట్లీ నేను చూసింది నాకు అనిపించిందే చెప్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.